తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో అన్నపూర్ణ క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అయితే మాజీ సీఎం కేసీఆర్ పేదవాడి ఆకలిని గుర్తించుకొని ఆకలి చావులు ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ అయితే పెట్టడం జరిగింది. ఏ పల్లె పిల్లాడో ఏ తల్లి బిడ్డాడో అయ్య కడుపు సల్లగుండా రాజము తెచ్చాడో ఎన్ని గడపలు దొక్కాడో ఎన్ని బాధల పడ్డాడో 60 ఏళ్ళ గోసదీచి సంబురమిచ్చాడో. ఫుడ్ మంచిగా ఉంటుందా? ఫుడ్ మంచిగా ఉంటుంది కానీ ఏది సాంబార్ ఏది కర్రీ అర్థమైతే లేదు. ఫుడ్ ఇప్పుడు మంచిగా ఉంటుందా? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇంతకుముందే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏదో ఏది కర్రీ అయినా ఏ సాంబార్ అర్థమయ్యేలాగా ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఫుడ్ బాగుంది, అప్పుడే బాగుంది, ఇంతకుముందే బాగుంది. తీర్చినావు మా కలలు, తుడిచినావు కన్నీళ్ళు, నిన్ను చూస్తే గుర్తొస్తాడు ఇంట్లో ఉన్న నాని. కేసీఆర్ పీరియడ్ లోనే సన్నబియ్యం అన్నం స్టార్ట్ అయింది. ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ మంచిగా ఉన్నది. ఇప్పుడు కర్రీ బాగలేదు. ఏదో బతకాలి, తినడానికి బతకాలి కాబట్టి తింటున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్ కి దానికి అసలు కంపారిజన్ ఏం లేదు. అసలు అంతకుముందే బాగుండే. జయ హో జయ హో మా జాతి ప్రథముడా, జయ హో కల్వకుంట్ల చంద్రుడా. వెల్కమ్ టు మ్యాక్స్ న్యూస్. ప్రస్తుతం అయితే మనం హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లోని హైటెక్ సిటీ మెట్రో దగ్గర ఉన్నటువంటి అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద ఉన్నాం. అన్నపూర్ణ క్యాంటీన్ వద్ద తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 2014లో అన్నపూర్ణ క్యాంటీన్ అనేది పెట్టడం జరిగింది. హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా అయితే మాజీ సీఎం కేసీఆర్ పేదవాడి ఆకలిని గుర్తించుకొని ఆకలి చావులు ఉండకూడదు తెలంగాణ రాష్ట్రంలో అనే ఉద్దేశంతో ఇక్కడ అన్నపూర్ణ క్యాంటీన్ అయితే పెట్టడం జరిగింది. ఈ అన్నపూర్ణ క్యాంటీన్ సుమారు గ్రేటర్ హైదరాబాద్ పరిలోని జిహెచ్ఎంసీ, ప్రతి జిహెచ్ఎంసీ కావచ్చు, లేకపోతే దాదాపు 150కి పైగా అయితే క్యాంటీన్లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. సరే, చూడొచ్చు మనం విజువల్స్లో. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీన్ని ఇందిరా క్యాంటీన్గా కూడా పేరు మార్చిన పరిస్థితి ఉంది. పేరు మార్చారు కానీ కేవలం లోపల పేరు మార్చారు కానీ బయటికి బోర్డులు కూడా అన్నపూర్ణ క్యాంటీన్ అనే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. చాలామంది ఎవరైతే డైలీ కూలీ చేసుకునే వాళ్ళు కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, లేకపోతే నిరుపేదలు ఎవరైతే ఉంటారో నిరుపేదలంతా కూడా వాళ్ళు భోజనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. అయితే పూర్తిగా కూడా ఒక్కసారి మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఇదంతా శానిటైజేషన్ అయితే చేయకపోవడంతోనైతే ఇక్కడ వీళ్ళైతే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఎవరైతే హైటెక్ సిటీకి సంబంధించి కావచ్చు, లేకపోతే చాలా ప్రాంతాలలో కూడా ఇక్కడ నిరుపేదలు పేద ప్రజలు వచ్చి 5 రూపాయలకి భోజనం దొరుకుతుందని చెప్పేసి వాళ్ళు వచ్చి తింటూ ఉంటారు. కానీ శానిటైజేషన్ ప్రాబ్లం ఇక్కడ ఉందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకసారి మనం షెడ్ చూసుకోవచ్చు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి షెడ్లే ఇప్పటికీ ఉన్నాయి తప్పించి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కనీసం ఏ పని చేయని పరిస్థితి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మేము టిఫిన్ కూడా పెడుతున్నాం, టిఫిన్ కూడా చేస్తున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు చెప్తున్నారు. మరి హరే కృష్ణ ఫౌండేషన్ ద్వారా వీళ్ళు గ్రేటర్ హైదరాబాద్ పరిలోని సుమారు 150కి పైగా స్టాల్స్ అయితే పెట్టిన పరిస్థితి కూడా ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే భోజనం బాగుంది, క్వాలిటీ ఉందంటూ కూడా చాలామంది ప్రజలు కూడా చెప్తున్న పరిస్థితి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పయ్యా, రోజు తింటారా ఇక్కడ? ఇప్పుడు అదంతా అంత ఇబ్బందిగా ఉంది కదా, దానివల్ల మీకు ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇబ్బంది అవుతుంది. ఇబ్బంది ఎందుకు? చూడడానికి ఎట్లా తిండికి దోమలు ఈగలు అన్నీ ఉంటాయి, ఇబ్బంది అవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ క్యాంటీన్ ఓపెన్ ఉన్నప్పుడే ఇది కొంచెం నీట్గా ఉంటుంది. ఇక తర్వాత అందరూ టాయిలెట్ పోయడం అంతా ఇట్లానే చేస్తారు. ఇంకా వాష్రూమ్కి వెళ్ళడం కూడా ఇక్కడ అంతా ఇక్కడనే చేస్తారు. ఇంకా నీట్గానే ఉందా? ఇక ఏం క్లీన్ చేసినా కొంచెంసేపు అయితే మొత్తం మళ్ళీ గబ్బే చేస్తారు. అంటే రోజు క్లీన్ చేస్తారా లేకపోతే అంతేనా? అది చేసిన ఒకటే మళ్ళీ ఈ క్యాంటీన్ టైంలోనే అట్లా నీట్గా ఉంటుంది. ఇక తర్వాత మొత్తం ఇంకా చెత్త. ఫుడ్ మంచిగా ఉంటుందా? ఫుడ్ మంచిగా ఉంటుంది కానీ ఏ సాంబార్ ఏది కర్రీ అర్థమైతే లేదు. ఇక ఫుడ్ ఇప్పుడు మంచిగా ఉంటుందా? ఇంతకుముందు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంచిగా ఉందా? ఇంతకుముందే మంచిగా ఉంటుండే. ఇప్పుడు ఏదో ఏది కర్రీ అయినా ఏ సాంబార్ అర్థమయ్యేలాగా తింటున్నాం. ఏదో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉన్నారంటే మేము టిఫిన్ పెట్టినాం, మిల్లెట్స్ పెట్టినాం, రాగి ఇడ్లీ పెట్టినాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇప్పుడు బాగుందా? అప్పుడు బాగుందా? ఫుడ్ బాగుంది, అప్పుడే బాగుంది, ఇంతకుముందే బాగుంది. ఏదో ఆకలికి కలుపు కాలికి తింటున్నాం అంతే కానీ ఏదో బతకాలి, తినడానికి బతకాలి కాబట్టి తింటున్నాం. ఇంతకుముందు గవర్నమెంట్కి దానికి అసలు కంపారిజన్ ఏం లేదు అసలు. అంతే, ఇప్పుడు అంతకుముందే బాగుండే. కొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడదాం. పెద్దనా
రోజు తింటావా ఇక్కడ? రోజు తింటావా ఇక్కడ? రోజు ఏం తినను. రోజు తినవా? ఇప్పుడు ఇక్కడ ఈ చెత్త ఇదంతా పడేస్తాను కదా, దీనివల్ల ఇబ్బంది కావట్లేదు. ఇబ్బంది అవుతుంది. అది ఫుడ్ మంచిగా ఉంటుందా? అన్నం మంచిగా ఉంటుందా? అన్నం రైస్ బాగుంది. ఇప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగానే ఉండేది. ఇప్పుడు కర్రీ బాగాలేదు. ఇప్పుడు కర్రీ బాగాలేదు. ఎందుకు? ఏం బాగాలేదు? ఏం కర్రీ బాగాలేదు? రోజు ఏం పెడతారు మామూలు? ఇప్పుడు నువ్వు తిన్నావు కదా, ఏం బాగాలేదు చెప్పు. ఆలుగడ్డ గిల్గడ్డ అంతా ఉంటుంది. ఉడకలేదా? లేకపోతే ఏమైంది? అది కొద్దిగా ఉప్పు కారం తక్కువ ఉంటుంది. ఉప్పు కారం తక్కువ. కొంతమంది కూడా ఉన్నారు మాట్లాడడం పరిస్థితి ఉంది. కొంతమంది ఫుడ్ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే బాగుందని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. పెద్ద మనిషి ఉన్నాడు. బాగుందా అండి? ఫుడ్ బాగుందా? రైస్ అయితే పర్వాలేదు, కర్రీ కూడా పర్వాలేదు, సాంబార్ ఓకే. నా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఈ ఎండాకాలంలో ఒక్క వాటర్ ప్యాకెట్ ఒక రైస్ సరిపోవట్ల. వీలైతే ఇంకో ప్యాకెట్ పెడితే బాగుంటుందని. ఆ తర్వాత ఇంకా సంతృప్తి భోజనం అంటే వీలైతే ఒక ఇంత మజ్జిగ పెడితే బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఏమంటున్నారంటే మొత్తం అంతా చెత్త అంతా పడేస్తున్నారు కదా, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? కొద్దిగా ఇబ్బంది వేస్తారు. డైలీ ఒక్కోసారి క్లీన్ అవుద్ది, ఒక్కోసారి కాదు. ఆ విషయంలో మాత్రం అశుభ్రత అప్పుడప్పుడు కనిపిస్తుంది. ఇప్పుడు మీరు తిన్నారు కదా ఇందాక, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా ఫుడ్? టేస్ట్ ఆల్మోస్ట్ ఓకే, అప్పుడైనా ఇప్పుడైనా. కేసీఆర్ పీరియడ్లోనే సన్నబియ్యం అన్నం స్టార్ట్ అయింది. కొద్దిగా వీళ్ళ పీరియడ్ అదే కంటిన్యూ చేస్తుంది. ఈ విషయంలో పార్టీతో సంబంధం లేకుండా ఏ పార్టీ వాళ్ళైనా ఇది మాత్రం సేవాభావం. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే సార్, కొన్ని ఏరియాల్లో 5 రూపీస్ క్యాంటీన్లలో, ఇందిరమ్మ క్యాంటీన్లలో 5 రూపాయల టిఫిన్లు పెడుతున్నారు. కొన్ని క్యాంటీన్లలో పెట్టట్లేదు. అది కూడా మిగతా క్యాంటీన్లకు విస్తరించి 10 మందికి సేవ చేయాలి గవర్నమెంట్ అని నా రిక్వెస్ట్. రాగి ఇడ్లీ, మిల్లెట్స్ ఇడ్లీ లేకపోతే ఇదంతా పెడుతున్నాం అంటున్నారు కదా, మరి అదైనా మంచిగా ఉంటుందా? పర్వాలేదండి, క్వాలిటీలో ఇప్పుడు కానీ ఎప్పుడు కూడా బాగానే ఉంది. మరీ లగ్జరీగా కాదు, మరీ ఆర్డినరీ కాదు, సామాన్యులకు సరిపోయేంత ఉంది. రాగి ఇడ్లీ కానీ, కిచిడి కానీ, ఉప్మా కానీ, పూరి కానీ ఆల్మోస్ట్ పర్వాలేదు. అది ఇంకొంతమంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాలామంది కూడా భోజనం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒక ఆటో డ్రైవర్ కూడా భోజనం తింటున్న పరిస్థితి ఉంది. భయ రోజు తింటారా ఇక్కడ? ఎట్లా ఉంది ఫుడ్? ఎట్లా ఉంది? బాగానే ఉంటుంది. బాగానే ఉందా? ఇప్పుడు మరి ర్యాపిడో డ్రైవరా మీరు? ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్. ర్యాపిడో డ్రైవర్ యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారు? ర్యాపిడో చేస్తారా లేకపోతే అంతా ఊబర్ వల్ల ర్యాపిడో. ఎట్లుంది మరి? ఫ్రీ బస్ వల్ల ఏమి ఇబ్బంది కావట్లే మీకు? ఎందుకులే, మస్తుగా ఉంది, చాలా ఉంది. ఎట్లా మరి ఎట్లా ఎట్లా ఇంట్లో పోషణ ఇదంతా ఎట్లా నడుస్తుంది? అది ఉంటే గిడేం తింటాం, బిజినెస్ ఉంటే గిడేం తింటాం, టిఫిన్ తెచ్చుకొని తింటాం, అంతే కదా మరి. కేసీఆర్ ఉన్నప్పుడు ఈ 5 రూపాయల భోజనం కానీ రాష్ట్రం బాగుందా లేకపోతే ఇప్పుడు బాగుందా? అప్పుడు 14 రూపాయలు ఉంది కిలోమీటర్. ఇప్పుడు 10 కిలోమీటర్లు పోతే అప్పుడు 150, 160 వచ్చేది. ఇప్పుడు 110 రూపాయలు వస్తుంది. మరి ఓడి లాస్ అవుతుండు. బండి రేటు తగ్గిందా? పెట్రోల్ రేటు తగ్గిందా? గ్యాస్ రేటు తగ్గిందా? తగ్గలే కదా. మరి ఆటో రేట్ ఎందుకు తగ్గుతుంది? మరి దానివల్ల ఉపయోగానికి కంపెనీకి ఉపయోగం, గవర్నమెంట్కి ఉపయోగం, మాకైతే ఏం ఉపయోగం లేదు. అంటే వేస్ట్. ప్రభుత్వం వేస్తే, ఓలా ఊబర్ వేస్తే. మార్పు తెచ్చినాం, ప్రజలందరూ సస్యశ్యామలంగా ఉన్నామని రేవంత్ రెడ్డి అంటే అనిపిస్తుంది. ఏడా కనిపిస్తుంది చెప్పు. ఆయన ఏం వేసిండు? అవి వేసిన రోడ్లే, ఆయన వేసిన రోడ్లే, ఆయన వేసిన ఫ్లైఓవర్లే. ఈయన వేసిన అయితే ఏం కనబడలేవు కదా. కొత్త ఏమైనా స్టార్ట్ అయినాయా? కొత్త ఉద్యోగాలు ఏమైనా ఇచ్చిండు? ఆయన ఇచ్చిన జాబ్ రిపేషన్లే ఈయన ఇచ్చిండు, అవే ఇచ్చిండు, కొత్త అయితే తీయలే కదా. ఇచ్చినప్పుడు వేస్టే కదా. ఇప్పుడు ఫుడ్ ఇది బాగుంటుందా అసలు? బాగానే ఉంది. కేసీఆర్ ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా? అప్పటి ఫుడ్డే. వీళ్ళు తయారు చేసేది ఏం కాదు కదా. అది సంస్థ తయారు చేసే సంస్థ వేరే, కాంట్రాక్ట్ వీళ్ళది అంతే. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు బాగుంది అని చెప్పేసి చాలా మంది అంటా ఉన్నారు. ఇప్పుడు ఈ షెడ్లు కానీ లేకపోతే ఇదంతా వేస్టేజ్ అంతా ఇక్కడ పడేస్తారు, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? దీనివల్ల వాళ్ళు వెయిట్ చేయండి. ఇది తిని మనం పడేసే చెత్తే. మనమే కరెక్ట్గా డ్రమ్ములు వేస్తే ఆ చెత్త కాదు. తింటున్నాం, ఈయనే తింటున్నాం, ఈయనే పడేసిపోతుంది. నువ్వు ఆ డ్రమ్ములు వేస్తే ఏమవుతుంది? అది చేత కాదు, జనాలకు చేత కాదు. నన్ను చెప్తారా రేవంత్ రెడ్డికి? ఏముంది ఆయన చెప్తాను, లోట పీసర్ ఆడ వేసినా కూడా. ఆడు రెడ్డి అని చెప్పుకుంటు, నేను రెడ్డినే, అది చెప్పుకోవడం గొప్ప కాదు, చేసి చూపించాలి. 38,000 39,000 ఇండ్లు ఆయన ఇచ్చిపోయినాయి. మిగిలిన ఇండ్లు 6 నెలలు ఇస్తానండి. 6 నెలలు అయిపోయలే, ఇంకా అయిపోలే 6 నెలలు. నువ్వు కలర్లు వేసుకోనికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
6 నెలలు 2 నెలలు సరిపోద్ది కదా. మరి 39,000 ఇల్లు ఎందుకు వెళ్ళి ఇంతవరకు అవి ఇచ్చి మాట్లాడమని. అది చూసుకోవచ్చు. ఆటో డ్రైవర్లు అయితే దుమ్మెత్తి పోస్తున్న పరిస్థితి కూడా ఉంది. కొంతమంది ఉన్నారు, మాట్లాడదాం. బాగుందా భయ్య? ఫుడ్ బాగుంటుందా అసలు? అడగా కదా ఇప్పుడు ఇక్కడ వేస్టేజ్ అంతా పడేసి ఇక్కడ చేతులు కడిగి ఇదంతా చేస్తున్నారు కదా, దానివల్ల ఇబ్బంది అవుతుందా? తెలుగు తెలుగు అవుతాయనా భయ్య? అది మొత్తం బీహార్, యూపీ, మధ్యప్రదేశ్లో ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వాళ్ళు భోజనం చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఇంకా చాలామంది కూడా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. బాగుందా ఫుడ్? బాగుందా? బాగుంది. ఏం పెడుతున్నారు డైలీ? ఏం పెడతారు అన్నదా? డైలీ పప్పు, సాంబారు, ఆలుగడ్డ, చట్నీ, పచ్చడి. ఇప్పుడు బాగుందా? కేసీఆర్ ఉన్నప్పుడు ఫుడ్ బాగుందా? ఇక ఇది పెట్టింది కేసీఆరే, కానీ అన్ని ఈ క్యాన్సిల్ చేయలేదు ఈ పథకం ఆయన, కానీ బాగానే ఉంది. ఇప్పుడు బయట తినాలంటే ఇదే భోజనం 100 రూపాయలు అవుతుంది. గ్యాసులు పెరిగినాయని పెరిగినాయని పెంచుతూనే ఉంది అట్లా. ఇప్పుడు ఈ ఫుడ్ అంతా ఇక్కడ పడేస్తున్నారు కదా, ఇట్లా ఫుడ్ పడేస్తున్నారు కదా, మున్సిపాలిటీలు తీసుకుపోతారు కానీ ఆడ మంచిగా పడేయట్లేదు. కొంచెం డస్ట్బిన్ ఎక్కువ లేదు అట్లా. చాలామంది మార్నింగ్ 11ంటికి స్టార్ట్ చేస్తే 2 దాకా పెడతారు. ఫుడ్ అయితే మంచిగానే ఉంటుందా ఇప్పుడు? మంచిగా. కొంతమంది కూడా చాలామంది ఎవరితో వాచ్మెన్లు వాళ్ళు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళంతా కూడా తింటూ ఇక్కడ పొట్ట నింపుకుంటున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ఈ స్టాల్ నడుపుతున్నటువంటి వాళ్ళు కూడా మనతో పాటు ఉన్నారు. అన్న, సుమారు ఎంతమంది కొడుతారు రోజుకి? మా దగ్గర రోజుకి 1000 ప్లేట్స్ వెళ్తాయి. హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి వెళ్తాయి. హరే కృష్ణ ఫౌండేషన్ నుంచి సుమారు ఎంత కౌంటర్ వస్తుంది రోజు? అదే సార్ 5 రూపీస్ అంటే చూడండి 1000 ప్లేట్స్ అంటే. ఇప్పుడు మధ్యాహ్నం పొద్దుట టిఫిన్ కూడా పెడుతున్నాం అని చెప్పేసి అంటున్నాను. టిఫిన్ ఏం పెడతారు? ఇక్కడ స్టార్ట్ కాలేదు ఇంకా ఇక్కడ వేరే చోట స్టార్ట్ అయింది, మా దగ్గర చోట స్టార్ట్ కాలేదు. స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ వేస్టేజ్ అంతా ఇక్కడ ఎంత పడేస్తున్నారు కదా, చెప్తారా? అదే కడతాం, డస్ట్బిన్లో కవర్ కట్టాము. రెస్టారెంట్ అంతా వేస్తారు, బయట పడేస్తారు. జిహెచ్ఎంసీలో మొత్తం క్లీన్ చేస్తారు. ఈ స్టాల్ కూడా ఇదంతా కూడా కూలిపోయేటట్టు ఉంది. మరి చెప్పారా మీరు గవర్నమెంట్ కానీ లేకపోతే మీ పైన అధికారులకు కానీ? చెప్పాం సార్, చెప్పాం, చేయిస్తామని చెప్పారు. పైన మంచిగా ఉంది, కూలిపోయింది. పైన రెగ్యులర్ షెడ్ ఉంది కదా, దాన్ని ఏం కూలిపోయేది అట్లా ఏమి ఉండదు. ఇది గోడ కూడా కూలిపోయింది. ఏమేమి పెడతారు రోజు? రోజు ఇదే సార్, కర్రీ డైలీ ఐటమ్ ఉంటుంది, పప్పు ఉంటుంది, లేస్ ఐటమ్ డైలీ ఐటమ్ ఉంటుంది, పచ్చడి ఉంటుంది డైలీ, కర్రీ ఇస్తాము, రైస్ సరిపోయేట పప్పు సాంబార్ ఇస్తాం, ఒక కరెంట్గా ఒక వాటర్ ఇస్తాం, 2 కరెంట్గా 2 వాటర్ ఇస్తాం. ఒకసారి చూపికెళ్ళాను ఇది ఒకసారి. ఇదేంటిది? ఇది కర్రీ సార్, ఆలుగడ్డ కర్రీ. పప్పు 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 సాంబార్, పప్పు సాంబార్ సార్. ఇస్తాము, తక్కువ పడితే మళ్ళీ వస్తుంది, ఒకసారి 2 సార్లు వచ్చినా కానీ ఇస్తాము. రైస్ సరిపోయేటట్టు కంపల్సరీ ఇస్తాం. అది చూసుకోవచ్చు. పప్పు చారు, అదేవిధంగా ఒక చట్నీతో పాటు రైస్ కూడా పెడతామంటూ ఇక్కడ ఉన్నటువంటి స్టాల్లో ఉన్నటువంటి వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు స్వచ్ఛమైన నాణ్యతమైన భోజనం దొరికింది, ఇప్పుడైతే దొరకట్లేదు, మేము ఇబ్బందులు పడుతున్నామంటూ కూడా ఇక్కడికి వస్తున్నటువంటి ప్రజలైతే చెప్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో సన్నీ మ్యాక్స్ న్యూస్, హైదరాబాద్.